కానీ నేను నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి నా తండ్రి. సరే నేను వెళ్ళి వస్తాను నాన్న. వెళ్ళిరా నా తండ్రి. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఎందరో మహానుభావులు లాంటివి ఉండగా మనం అంతా క్షేమమే నాన్న. రంగయ్య, ఇప్పుడు నీ పంట ఎలా ఉంది? చేతికి దిగజారిపోయింది రంగయ్య. ఏమిటిరా రైతులారా, మీ పంటలు తీసుకుని ఎక్కడరా వెళ్తున్నారు? ఈ పంటను మాకు ఇవ్వండి. ఈసారి వానలు లేక పంటలు సరిగా పండలేదు, అందుకే మేము పంటలు ఇవ్వలేము ధర. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. Catch him! అందరూ మోకాల మీద కూర్చోండి. ఆగు తెల్లదొర, ఇది మా అడవి మానాల. మా పంటపై మీ పెత్తనం ఏమిటి? రైతులను కొట్టి గుర్తుపెట్టుకోండి. తాగే ధైర్యం మా బాణాలే సమాధానం చెప్తాయి. వందే మాతరం, వందే మాతరం. మా దేశపు రైతుల రక్తాన్ని పిండి తాగుతున్న మీ రాజ్యాంగాన్ని మేము అంగీకరించము. మీ చట్టాలు మా రైతులని చంపేలా ఉన్నాయి. ఈ దోపిడీ వ్యవస్థను ఆపే వరకు మేము మా పోరాటాన్ని ఆపము. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. రైతు ఈ దేశానికి వెన్నెము. సుభాష్ చంద్రబోస్ రైతు ఈ దేశానికి వెన్నెముక లాంటి వాడు. మా రైతు కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తే మేము సహించలేము. అడుక్కోవడానికి ఇదేమీ భిక్ష కాదు, స్వరాజ్యం. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఇక ఈ మట్టిపై 100 ఏళ్ళు ఉండేవి. ఢిల్లీ చలో జై హింద్. నా వెనకాల వీరులున్నారు ధర. ఇంకా నీ బెదిరింపులకు భయపడేది లేదు. పంటను మీకు ఇచ్చేది లేదు, పన్ను కట్టేది లేదు, నిన్ను ఈ నేలపై ఉంచేది లేదు.